వైద్యం కోసం ఎదురు చూసే పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జిల్లాలో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య చికిత్స కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించిన అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25% వైద్యులు సిబ్బంది ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జనరల్ ఆసుపత్రిలో సుమారు 7 కోట్ల సివిల్ వర్క్ పనులు, లిఫ్ట్ రిపేర్లు ఉన్నాయని వాటిని కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఉగాదిలోపు పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో అవసరమున్న చోట సిహెచ్సిలను నెలకొల్పుతామన్నారు. జనాభా ప్రకారం గ్రామీణ స్థాయిలో సబ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసే విధానాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. రాష్ట్రంలో ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య సేవల విషయంలో నిజామాబాద్ జిల్లాకు ఇదివరకు ఎంతో మంచి పేరుండేదని, ప్రస్తుతం కూడా వైద్యులు సిబ్బంది అందరూ అంకిత భావం నిబద్ధతతో పనిచేస్తూ పూర్వ ప్రతిష్టను పునరుద్ధరింపజేయాలని సూచించారు. ప్రభుత్వ పరంగా ఎన్ని సదుపాయాలు కల్పించినా వైద్య సేవల్లో లోపాలుంటే ప్రయోజనం శూన్యంగా మారుతుందన్నారు. పేదలకు మెరుగైన సేవలు అందించడమే పరమావధిగా ప్రతి ఒక్కరూ సేవా తత్పరతతో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హితవు పలికారు. ప్రభుత్వ వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ప్రైవేట్ క్లినిక్లు, ప్రైవేట్ ప్రాక్టీస్లకు పరిమితమైతే సహించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహణపరమైన లోపాలను సరిదిద్దుకుని వచ్చే ఉగాది నాటికి 100 రోజుల్లోపు పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఇక్కడ హాస్పిటల్ ఎలా ఉంది, ప్రజలకు సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆర్మూరు ఎమ్మెల్యేని పైకి రావాలని, స్టేజ్ పైకి రావాలని కోరుతా ఉన్నాం. డాక్టర్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ ఏది ఎక్కడ ఉన్నాయి, కొందరు నిర్లక్ష్యంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో చాలా విధాలుగా అపాయింట్మెంట్స్ లేక సఫర్ అయ్యాము. మనం ఎక్కడైతే ప్రతి డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అన్ని ఇప్పటి వరకు మీరు 55,000 పోస్టులు చెప్తూ హెల్త్లో కూడా డాక్టర్స్ కానీ, నర్సింగ్ కానీ కొన్ని ఇస్తూ ఉన్నారు, ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇది 700 బెడ్స్ హాస్పిటల్ కాబట్టి డిఫరెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. మరి మీరు మాకు నమ్మకం ఉంది, మీరు వచ్చిన తర్వాత మొత్తం ఒకటేసారి కాకుండా వెకేషన్స్ ఫిలప్ చేస్తూ ఎక్కడైతే మనకు ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, కనీస సౌకర్యాలు లేక ఇక్కడ ఇబ్బంది పడతా ఉంటే చిన్న రిపేర్ చేయకుంటే గత ప్రభుత్వంలో మరి రిపేర్ చేయించుడా, రిపేర్ కూడా మేము కొన్ననే కలెక్టర్ గారికి చెప్పాం. ఒక 16-17 lakhs తోని కొన్ని చేయిస్తా ఉన్నాం. భూపత్ రెడ్డి గారు, మా చైర్మన్స్ గడుగు గంధర్ గారు, నూడా. On behalf of my honorable chief minister, that we will give you the equipment, we will give you the civil work, we will give you the HR. There will not be any complaint with regard to shortage of drugs. Non-diagnostic, do you need additional beds for dialysis? We will provide. మళ్ళీ తిరిగి ఎక్కడ వస్తున్నానంటే, you need the passion, you need the commitment to serve the people. As long as you don't have that passion, మేము ఎంత చెప్పినా ఉపయోగం కాదు. కానీ at the same time we are monitoring every activity. Let the government not seriously act on it. I'm very serious about it. I can understand the nature, the functioning, the shortages, the shortcomings, everything I can understand. I am going to address each one of them.
The government is going to address each one of them. By the time I come again to Nizamabad, the next trip maybe 100 days, from January 1st, 100 days. 100 is implies Ugadi. This should be up to the mark. It should be up to the mark without any complaint. Without any complaint, whether it is a sub-center, whether it is a PSC, whether it is CSC, whether it is area hospital, whether it is a government general hospital, whatever it is. Government is committed to giving all the facilities, everything, but government will not compromise nor be indifferent to lethargic or absenteeism in the Ranger లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ప్రారంభించడం. ఆదరణ హెచ్సిహెచ్ బిల్డింగ్ నిజామాబాద్ లో 250 పడకల హాస్పిటల్, ఆ భవనాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాము. రివ్యూ మీటింగ్ జిల్లాలో ప్రైమరీయే కానీ సెకండరీయే కానీ మెడికల్ ఎడ్యుకేషనే కానీ జనరల్ హాస్పిటల్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ అవసరాలు, పేదవానికి అల్టిమేట్లీ పేదవాన్ని కాపాడుకొని వైద్య సేవలు అందించే బాధ్యత మా ప్రభుత్వానికి. రివ్యూ చేసుకున్నాము. అవసరాలు, సిబ్బంది, వైద్య సేవలు అందించే సిబ్బంది, డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ఫార్మసిస్ట్లే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అడిషనల్ బెడ్స్, అంటే శాంక్షన్ బెడ్స్, ఫంక్షనల్ బెడ్స్ కావు. శాంక్షన్ బెడ్స్ 615, 650 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ 250 ఉంటే కానీ ఇంకా అఫీషియల్గా శాంక్షన్ కావాలి. దానికి అనుగుణంగా హాస్పిటల్ సర్వీసెస్ కూడా మనకు ఎక్కువ పెంచుకోవాలి. ఎక్విప్మెంట్, హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, టెస్టింగ్సే కానీ, డయాగ్నోసిసే కానీ, డయాలిసిసే కానీ, డ్రగ్సే కానీ, ఎంత ఇంటర్లింక్. గ్రామీణ ప్రాంతము, ఆశా వర్కరు మొదలు పెడితే సూపర్ స్పెషాలిటీ వరకు అన్నీ కూడా ఓ లెక్కలో, ఓ పద్ధతిలో కనీసం 85% సిబ్బంది ఉండాలి. 100% లేకున్నా 80% ఖచ్చితంగా సిబ్బంది ఉండాలి. అవసరం ఉన్నదో రాబోయే ఒక నెల లోపల ఎంత ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం ఈ హాస్పిటల్కి సంబంధించి. సివిల్ వర్క్స్ సుమారు 7 కోట్లు 8 కోట్ల సివిల్ వర్క్స్ అవసరం ఉన్నాయి. రిపేర్స్ అవన్నీ లిఫ్ట్లు రిపేర్లు ఇవన్నీ అవసరం ఉన్నాయి, అవి కూడా మంజూరు చేస్తాం. అవసరం ఉన్న జాగాల ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, సబ్ సెంటర్లే కానీ అవి మంజూరు చేస్తామంటే ఒక పాలసీ ప్రభుత్వాన్ని ఏంటి అంటే ఓ జనాభానే కాదు, గ్రామీణ ప్రాంతాలనే కాదు, ట్రైబల్ ఏరియాస్లే కాదు, ఎక్కడైతే లేదా జనానికి ఇబ్బంది కాకుండా డిస్టెన్స్ దృష్టిలో పెట్టుకునేసి అవసరం ఉన్న జాగాల సబ్ సెంటర్ కూడా మంజూరు చేయాలని చెప్పి ఓ పాలసీ నిర్ణయం తీసుకుంది. ఏ రకమైన ట్రామాని కానీ నిజామాబాద్కు వాస్కులర్ సెంటర్, అదే రకంగా ఒక ట్రామా సెంటర్ ఎట్లా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్కు ఒక క్యాన్సర్ బంకర్ లీనియర్ ట్రీట్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక 3 నెలల 3-4 నెలల 3-4 మంత్స్లో ఫస్ట్ ఈ రిపేర్స్, ఎక్విప్మెంట్, హెచ్ఆర్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!